కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ ఇన్ఛార్జ్ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కోలకాని రాజు మీడియా సమావేశంలో ఆరోపించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇటీవల మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు। చెక్కులు పంపిణీ చేసిన మరుసటి రోజు గడువు ముగియడంతో నిరుపేద లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। చెక్కుల గడువు ముగియడంతో తిరిగి వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు। ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇన్ఛార్జ్ ప్రణవ్, రెవెన్యూ అధికారుల వైఫల్యం అని ధ్వజమెత్తారు। మళ్లీ చెక్కులు పంపిణీ కావాలంటే నెలన్నర పడుతుందని, అప్పటి వరకు నిరుపేదలపై అధిక భారం పడుతుందని అన్నారు। దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। హైదరాబాద్ నియోజక ఇన్ఛార్జ్ పాడి ప్రణవ్ బాబు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది। ఎందుకంటే ఇక్కడ గత 13 నెలల నుండి ప్రభుత్వం, అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు। వాళ్ళు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆధిపత్య ధోరణితో పోతూ నిరుపేదలని మరియు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు। దానికి ముఖ్య నిదర్శనం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు। 20 తారీఖు అక్టోబర్ 2024 రోజున, అంటే దాదాపు మొన్న జనవరి 24 తారీఖు రోజు మన స్థానిక ఎమ్మెల్యే ఎంపీడీఓ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు 86। ఆ 86లో 30 మందికి 20 తారీఖు 10వ నెల 2024 ఉన్నటువంటి చెక్కులు, అంటే అదే రోజు లాస్ట్ రోజు। ఇంకా 20 మందికి 28 తారీఖు 10వ నెల, అంటే కేవలం 4 రోజుల ముందు। ఇక మిగతా వాళ్ళందరి 30 చిల్లర ఉన్నారు, వాళ్ళందరికీ ఉంటాయి డేట్లు। కానీ దీంట్లో ఈ లాస్ట్ రోజు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఎస్బీఐ బ్యాంకులు ఉన్న మాత్రమే 9 మందికి మాత్రమే చెక్కులు చెల్లినాయి। మిగతా అని 21 చెక్కులన్నీ ఎంఆర్ఓ గారు మళ్ళీ రిటర్న్ పంపారు ఆర్డీఓ గారికి। మళ్ళీ అది 45 రోజులు పడుతుంది అని చెప్తున్నారు। ఈ 3 నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యే మరియు లేదా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, ఎంపీడీఓ కానీ వారి దగ్గర పెట్టుకొని ఎందుకు ఈ పేద ప్రజలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం